హలో హాయ్ నేను మీ దేవ్ వెల్కమ్ టు కైజర్ న్యూస్. ఈరోజు టాపిక్ హెచ్సియులో చెట్ల నరికివేత, అభివృద్ధి పేరిట మూగజీవాలపై హింస, విద్యార్థుల పోరాటం, ప్రభుత్వపు నిర్లక్ష్యం. 400 ఎకరాలు, 62 జేసీబీలు, 53 మంది డిటెన్షన్లో. ఇది ఎవరి కోసం, ఎందుకు జరుగుతోంది? ఇది చదువుకునే స్టూడెంట్కి సంబంధం ఉందా? అసలు ఇది చదువు మీద పోరాటమా? కానే కాదు. ఇది మన ఊపిరి కోసం పోరాటం. మన తెలంగాణ ఊపిరితిత్తుల మీద జరుగుతున్న యుద్ధం. ఒకటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, 2 కేబీఆర్ పార్క్. ఇది మన నగరానికి ఆక్సిజన్ ఇచ్చే శ్వాసనాళాలు. ఈ రోజు మనం మాట్లాడబోయేది హెచ్సియు విద్యార్థులు ఎందుకు ఉద్యమిస్తున్నారు కాదు, వాళ్ళు ఎవరి కోసం ఉద్యమిస్తున్నారు అని. అసలు అక్కడ నిజంగా జరిగేది న్యాయ పోరాటమేనా? అసలు సంగతి ఏంటి డీటెయిల్డ్గా చూసేద్దాం. ఈ సమస్య కొత్తేమీ కాదు. 1969లో మొదలైన తెలంగాణ ఉద్యమం నుంచే ఈ భూముల చరిత్ర మొదలైంది. 1942లో జై ఆంధ్ర ఉద్యమం, ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన 6 పాయింట్ ఫార్ములా, 2003లో చంద్రబాబు తీసుకున్న డెసిషన్, దానికి వ్యతిరేకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు, ఇవన్నీ ఈ కథలో భాగమే. అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఉన్న భూమి ఎంత అంటే 1975లో అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు 2324 ఎకరాలు ఇచ్చారు. తర్వాత వచ్చిన నాయకులు రాష్ట్ర అవసరాల కోసం ఇప్పటి వరకు 800 ఎకరాలు పైగా తీసేసుకున్నారు. ఇప్పుడు హెచ్సియు దగ్గర ఉన్న భూమి కేవలం 1500 ఎకరాలు మాత్రమే. 2024లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 400 ఎకరాలను ఐటీ హబ్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ప్రైవేట్ వారికి అమ్మాలన్న నిర్ణయం తీసుకుంది. మార్చి 8 నుంచి 15 వరకు ఈ భూములు వేలంలో పెట్టబడ్డాయి. ఇది చూసిన తర్వాత వాటా అనే ఎన్జిఓ హైకోర్టులో అప్పీల్ వేసింది. ఆ అప్పీల్ ప్రకారం ఆ భూమిని నేషనల్ పార్క్ కింద డిక్లేర్ చేయాలి. ఎందుకంటే ఆర్టికల్ 48A ప్రకారం ప్రభుత్వ బయోడైవర్సిటీని, ఎకోసిస్టమ్ ను కాపాడే బాధ్యత తీసుకోవాలి. అయితే ఇక్కడే అసలు గొడవ మొదలైంది. ఉగాది సెలవుల్లో యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న సమయంలో మార్చి 30న జేసీబీలు యూనివర్సిటీ పక్కన ఉన్న భూముల్లోకి ప్రవేశించాయి. స్టూడెంట్స్ తిరిగి వచ్చి ప్రశ్నించగానే హైదరాబాద్ పోలీసులు వారిని డిటైన్ చేసి ఫోన్లో వీడియోలు తీసుకోకూడదన్నారు. మొత్తం 53 మంది విద్యార్థులు డిటైన్ అయ్యారు. అక్కడ అందరికీ మెదడులో మెదిలే ప్రశ్న, ప్రభుత్వ భూమి ప్రభుత్వం తీసుకుంటే తప్పేంటని. అసలు తప్పు లేదు. ఇంతకీ ఆ భూముల్లో ఏముంది? హెచ్సియులో పికాక్ లేక్, బఫెలో లేక్ లాంటి జలాశయాలు ఉన్నాయి. లీగల్ ప్రొటెక్షన్ లో ఉన్న నక్షత్ర తాబేళ్లు, పచ్చపుట్టల్ లాంటి అరుదైన జీవరాశులు ఉన్నాయి. మష్రూమ్ రాక్ లాంటి ప్రాచీన రాక్ ఫార్మేషన్ కూడా ఉంది. హెచ్సియులో మొత్తం 250 నుండి 300 రకాల మొక్కలు, జంతువులు, పక్షులు, ఇవన్నీ మన నగరానికి ఊపిరిగా పనిచేస్తున్నాయి. మరి అలాంటి భూముల్లో చెట్లు తీసేసి డెవలప్ చేస్తే మన నగరానికి ఊపిరి తీసేసినట్టు. ఇప్పుడు లీగల్ విషయాల్లోకి వెళ్తే 2006లో ఐఎంజీ అనే ప్రైవేట్ కంపెనీ ఈ భూమిని తీసుకోవాలన్న ప్రయత్నం జరిగింది. దీనిపై వైఎస్ గారు వ్యతిరేకించారు. ఆ తర్వాత 17 ఏళ్లు కోర్టు కేసు నడిచింది. 2024లో సుప్రీం కోర్టు తేల్చింది ఈ భూమి ప్రభుత్వానిదే అని. ఆ ప్రకారం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వమే యజమాని. అయితే ఇప్పుడు ఇది రాజకీయంగా పెద్ద వివాదంగా మారింది. మొహబ్బత్ కి దుకాన్ అంటారు. మొహబ్బత్ అంటే ఇదేనా అని కేటీఆర్ అంటుంటే, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు జేసీబీలు పేదల ఇళ్లపైనే నడుస్తాయి, పాత బస్తీపై ఎందుకు నడవవు అని ప్రశ్నిస్తున్నారు. ఇది ఎమర్జెన్సీ కాలాన్ని తలపిస్తోంది అని బండి సంజయ్ అంటున్నారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే కొంచెం బాధగానే ఉంటుంది. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ భూమి ప్రభుత్వానిదే, ఇదంతా అభివృద్ధి కోసం చేస్తున్నాం, అక్కడ ఎలాంటి పులులు జింకలు లేవు, గుంట నక్కల రూపంలో విపక్షాలు ఉండి గొడవలు పెడుతున్నాయి అని అర్థం వచ్చేలా మాట్లాడారు. పులులు సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు, జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని గుంట నక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంట నక్కలకు ఈ భూమి వేలం వేస్తే 10 నుంచి 15 వేల కోట్లు వస్తాయి, అది ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పారు. కానీ ఇక ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఒక హామీ ఇచ్చారు. ఏమనంటే మష్రూమ్ రాక్ లేక్స్ ను టచ్ చేయమని, ప్రకృతికి భంగం జరగకుండా అభివృద్ధి చేస్తామని. అక్కడ రాక్ ఫార్మేషన్స్ కానీ, లేక్ కు సంబంధించింది కానీ, ప్రసిద్ధిగాంచిన మష్రూమ్ రాక్ కు సంబంధించి కానీ, అదేవిధంగా అక్కడ ఉన్న పికాక్ లేక్, వీటికి సంబంధించి ఈ న్యాచురల్ రాక్ ఫార్మేషన్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా కాపాడుకోవడానికి. మరోపక్క విద్యార్థులు మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఇది పోలీసుల బ్రూటాలిటీ అని అంటున్నారు. ఈ ప్రభుత్వం కోర్టులు పని చేయని రోజుల్లో మాత్రమే డెవలప్మెంట్ చేస్తోంది అని మరో విద్యార్థిని వ్యాఖ్యానించారు. ఒక నగరం నడుమ ఇంత అందమైన ఊపిరినిచ్చే జీవ వైవిధ్యం ఉండడం అది నిజంగా అదృష్టం. కానీ అదే అదృష్టాన్ని అభివృద్ధి అనే మాయ మాటలతో ప్రభుత్వం తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తోంది. అడవిని కత్తిరిస్తున్నారు, జలాశయాలను కప్పేస్తున్నారు, పూలను తొక్కేస్తున్నారు, పక్షులకు జంతువులకు దారి లేకుండా చేస్తున్నారు.
ఇది అభివృద్ధి కాదు. ఇది ఊపిరిపై ఆధునిక హింస. యూనివర్సిటీలో చదివిన నేత అని మీరు గర్వంగా చెప్పుకుంటారు, కానీ ఇప్పుడు అదే యూనివర్సిటీ మీద జేసీబీలు నడపడం విద్యాభిమానానికే సూచికేనా? వెల్త్ క్రియేషన్ పేరుతో మీరు వేలం వేసే ప్రకృతిని చూసి ఓటింగ్ రోజు ప్రజలు మీ భవిష్యత్తుకే వేలం వేయరన్న హామీ మీకుందా? ప్రకృతిని తొలగించే అభివృద్ధి, జీవాన్ని తాకట్టు పెట్టే ప్రాజెక్టులు, ఒక మొక్కను నాటలేని అభివృద్ధి, ఒక పక్షి బతకలేని భవిష్యత్తు మన నగరానికి అవసరమా? సో ఫ్రెండ్స్, మన ఊపిరిని కాపాడుకోవాల్సిన సమయం ఇదే. ఇది ఒక ఉద్యమం కాదు, ఇది ఒక బాధ్యత. మనం ఈరోజు మౌనంగా ఉంటే రేపు మన ఊపిరిని బయట అంగట్లో కొనుక్కోవాల్సి వస్తుంది. మనం ఇప్పుడు నీటిని కొనుక్కున్నట్లుగా. సో ఫ్రెండ్స్, ఆలోచించండి. తస్మాత్ జాగ్రత్త.